హోళీర హోళీ చెమ్మకేళిర హోళీ అని పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటారు కదా అండి. ఇప్పుడు ఈ హోళీ పండగ ముందు ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా కానీ వస్తే చక్కగా నేను చూస్తుంటాను, కొంతమంది నిలబెట్టి మరీ పాటలు పాడించుకొని అడిగి మరీ ఆనందపడి డబ్బులు ఇస్తూ ఉంటారు వాళ్ళకు. అయితే కొంతమంది ఏమో ఏం అరుస్తున్నావు పో అంటారు, డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళను అసహించుకుంటూ ఉంటారు, తక్కువ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. ఏదో వారం రోజులు పాపం వాళ్ళకి ఆశ ఉంటుంది. మనము రుణం ఉన్నప్పుడే వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో కొంత ఇచ్చి పంపించండి. మీకు పాటలు వినే ఓపిక టైము ఉంటే వినండి, సంతోషించండి, డబ్బులు ఇవ్వండి. లేదు అంటే కనీసం వాళ్ళు రాగానే చక్కగా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి పంపించండి. వాళ్ళను ఇంకా మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా ఆనందపడతారు. మీరు ఇచ్చే 10 రూపాయలైనా కూడా వాళ్ళు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ 10 రూపాయలకు మీ సంతోషంతో మీకు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మీరు ఏది ఎవరికి ఇచ్చినా కూడా అది మీరు రుణముక్తులు అవుతున్నారు అని గుర్తుపెట్టుకొని ఆ పని చేయండి.